హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్. చూడండి, నేను నైటు షాప్కి వచ్చేసి ఇంటికి వచ్చేసరికి పుద్దు బొమ్మలతో ఆడుకొని హాల్ మొత్తం వేసేసిండు ఫ్రెండ్స్. బొమ్మలన్నీ వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి నేను రాగానే నా దగ్గరకు వచ్చి ఎత్తుకోమంటున్నాడు. ఇక నైట్ పడుకోమంటే పడుకోడు ఫ్రెండ్స్, ఆడుకుంటాడంట. ఆయిల్ డబ్బా తీసుకొని వచ్చి నెత్తికి ఆయిల్ పెట్టమంటున్నాడు ఫ్రెండ్స్. అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి, వాళ్ళ డాడీ మొబైల్లో సాంగ్ పెడితే. ఇంత పడుకోమన్నా పడుకుంటలేడు ఫ్రెండ్స్. మార్నింగ్ తొందర లేగాలి, జైకి సమ్మర్ హాలిడేస్ తర్వాత ఫస్ట్ డే స్కూల్ ఉందని పడుకోబెడుతుంటే పడుకుంటలేడు ఫ్రెండ్స్. అగోండి, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక పొద్దున్నే నేను స్కూల్కి వెళ్తాడు కదా జై, వంట చేద్దామని లేచేసరికి ఈరోజు అయితే పొద్దు పడుకొనే ఉన్నాడు, ఇంకా లేవలేదు. పొద్దు జై ఇద్దరు కూడా పడుకొని ఉన్నాడు. అది కొంచెం వర్క్ అయిపోయినాక వాళ్ళిద్దరికి జైకి అయితే లేపి ఆయనకి రెడీ చేయాలి. 8:30కి స్కూల్ ఉంది ఆయనకి. అదిగోండి, పొద్దు లేచిండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పుట్టు. గుడ్ మార్నింగ్ పుట్టు. ఇక వాళ్ళ అన్నయ్యకి చూస్తున్నాడు, వాళ్ళ అన్నయ్య ఉన్నాడా లేడా అనుకొని. అదిగోండి, ఇక ఆయనకి లేపుతున్నాడు లేగమని. వాడు చూసి మళ్ళీ పడుకున్నాడు ఫ్రెండ్స్. చాలా డేస్ అయింది కదా హాలిడేస్ వచ్చి, కొంచెం లేటుగా లెగుస్తున్నాడు. వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, చాలా డేస్ నుంచి లేటుగా లేచి మళ్ళీ పొద్దున్నే తొందర లేవమంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు మాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది, మాకు కూడా ఇంకా వీడియోస్ చేయాలని కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, వాళ్ళ అన్నయ్యకి బాక్స్తో ఎట్లా కొడుతున్నాను నెత్తి పైన. అదిగండి, అనాలంట, ఇంకా అంటున్నాడు. ఇదిగోండి, ఈరోజు మా లంచ్ ప్రిపేర్ చేశాను. రైస్, బేసన్, ఆనియన్స్ వేసి పకోడీ చేసి కర్రీ చేసినాను. ఇది పుద్దుగాడికి అన్నము, వాడి సపరేట్గా రసం పెట్టినాం ఆయనకి. జేకి దోశ, ఫ్రూట్స్ కొని పెట్టిన, వాటర్ బాటిల్. ఈరోజు హాఫ్ డే స్కూల్ ఉంది ఫ్రెండ్స్ ఆయనకి. అదిగోండి, పొద్దు ఏడుస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోతున్నాడని పొద్దు ఏడుస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక జైకి వాళ్ళ డాడీ డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు ఇద్దరు. వాళ్ళ డాడీ జైకి డ్రాప్ చేసి ఇక ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇద్దరు ఒకేసారి రోజు వెళ్తారు ఫ్రెండ్స్. వాళ్ళ డాడీ అక్కడ బండి తీస్తున్నాడు కదా, జై అక్కడ వెయిట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. అదిగోండి, వెళ్ళిపోతున్నాడు జైగా. బాయ్ కూడా చెప్తున్నాడు. ఇక్కడ నేను వాడికి వదిలేసి వచ్చేసరికి ఈయన చూడండి ఎట్లా ముఖం ఇచ్చేసుకొని కూర్చున్నాడు. ఆయన చూడండి ఇక ఎంత పెద్దది అది, వైపర్ పట్టుకొని వాటర్ తోస్తాడంట, తుడుస్తాడంట. తుడుస్తున్నాడు, వద్దన్నా వింటలేడు, తుడుస్తూనే ఉన్నాడు, వాటర్ తోస్తున్నాడు. ఇదిగో నేను వద్దంటున్నానని ఇక ఉరుకుతూనే ఉన్నాడు చూడండి, అట్లా వెళ్ళిపోతున్నాడు అటు పరిగెట్టుకొని. ఇక అది అయిపోయాక కొంచెం మామిడికాయలు తెచ్చినాం ఫ్రెండ్స్. మామిడికాయలు ఎండబెట్టి ఉంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయని ఆ సేట పైన వేసి ఎండలో పెడితే ఎండుతాయి అంటే వాడొచ్చి దానిపైన నిలబడి ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇవేంటంటే కొంచెం సాల్టు, పసుపు వేసి నైట్ నానబెట్టి ఉంచి మార్నింగ్ అవి తీసేసి వాటర్ పిండేసి ఆరబెట్టాలి. మళ్ళీ 1 డే ఆరినాక మళ్ళీ అదే విధంగా దాంట్లోనే మళ్ళీ వేసేసి వాటర్ పోయే వరకు దాంట్లో వేసి ఆరబెడుతూ ఉండాలి. అట్లా ఆరబెడితే 1 ఇయర్ ఇట్లా ఉంటాయి, ఎన్ని డేస్ అయినా ఉంటాయి. మనకి ఎప్పుడు మామిడికాయ పప్పు ఇట్లా ఏమైనా చేసుకోవాలన్నా దాంట్లో వేసి పప్పు ఏమైనా చేసుకోవచ్చు, కర్రీలో, పప్పులో.
ఇక చారు ఏమైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వాడు చూడండి టేస్ట్ చూస్తున్నాడు, టేస్ట్ చూసి పడేస్తున్నాడు. మళ్ళీ బయట కూడా ఒక్కొక్కటి వేస్తున్నాడు, బయట వేసేస్తున్నాడు. చూస్తున్నాడు. అదేంటా అన్నీ చూస్తున్నాడు ఫ్రెండ్స్. అదిగోండి ఇక పరేయడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు ఎంతగానో కావాలి. ఇంకా ఎన్నో వీడియోస్ ఇలాంటివి మేము ముందుకు తీసుకొని వస్తాము. నెక్స్ట్ వాటర్ వస్తున్నాయని వాటర్ పడితే ట్యాప్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఫ్రెండ్స్. మొత్తం తడిచిపోయాడు, తీసేసినా అని ఏడుస్తున్నాడు. ఇక వాడికి వాళ్ళ అమ్మమ్మ తినిపిసి స్నానం చేపిస్తుందని నేను ఇక్కడికి వచ్చి బట్టలు పిండుతున్నా. ఆయనది కంప్లీట్ అయ్యింది. బట్టలన్నీ ఆరేసినాము, బట్టలన్నీ ఆరేసి బట్టలు పిండేసినాం మొత్తం. ఇక ఆడ బట్టలు అక్కడ ఉన్నాడు, వాడు కూడా అక్కడనే ఆడుకుంటున్నాడు. చూడండి ఇక్కడ ఆడుకుంటున్నది, క్లాత్తో ఆడుకుంటున్నారు, ఆ చున్నీతో. వాకర్లు వేస్తే వాడు ఇటు అటు వెళ్ళకుండా ఉంటాడని వేస్తాము, లేకపోతే ఆ ట్యాప్ దగ్గరకు వచ్చి కూర్చుంటున్నాడు ఫ్రెండ్, తడిసిపోతున్నాడు. బాయ్ ఫ్రెండ్స్.